మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఎప్పటినుంచో మన వాళ్ళు కొందరు అడుగుతున్నారు వీటి గురించి. ఏటి గురించి? చీపుర్ల గురించి. అబ్బా! చీపుర్ల గురించి కూడా నిన్ను అడుగుతున్నారా అనుకోకండి. అసలు ఇంట్లో ఆడవాళ్ళకి కొన్ని ముఖ్యమైన ఆయుధాలుంటాయి. అవి లేపోతే రోజు గడవదు. ఆ ముఖ్యమైన కొన్ని వస్తువుల్లో ఒకటి చీపురండి. చాలామంది అడుగుతున్నారు నేను ఇంట్లో వాడే చీపుర్లు చూసి, అక్క అవి ఎక్కడ తీసుకున్నారు? ఆన్‌లైన్‌లోనా? షాపుల దగ్గర అంటున్నారు. ఆన్‌లైన్‌లోనూ తీసుకోను, షాపుల దగ్గర తీసుకోను. ఇదిగోండి ఊర్లోకి వస్తుంటారు సైకిళ్ళ మీద, బండ్ల మీద పెట్టుకొని వస్తుంటారు. నాకు తెలిసి ఈ చీపుర్లు అయితే ఎక్కడా షాపుల దగ్గర కనిపించవు. ఇక ఇట్లా తీసుకొచ్చి అమ్ముతుంటేనే తప్పితే. అటు ఇటుగా ఈ చీపుర్లని నేను 4 సంవత్సరాల నుంచి వాడుతున్నానండి. ఈ చీపుర్లు పొడవు ఎక్కువగా ఉంటాయి. పెద్ద పెద్ద మంచాల కింద అయినా ఊడ్చుకోవడానికి తేలిగ్గా ఉంటాయి. ఇక చీపుర్లు ఏంటంటే జత ₹100 అంటే ఒక్కొక్కటి ₹50. ఇక ఎక్కువ సార్లు మాకు ఇలా కొనాలంటే కుదరదు కాబట్టి నేను 6 చీపుర్లు తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన ఇంటి ముందు నుంచి రోడ్డున వెళ్ళేటప్పుడు ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు చూసారా, చీపుర్లు అమ్మేవాళ్ళు, ఉల్లిపాయలు, ముగ్గు ఇలాంటివి అమ్మేవాళ్ళు ఎవరైనా సరే మన ఇంటి పక్కన అన్ని షాపులే కాబట్టి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరని బండ్లైనా ఆటోలైనా స్పీడ్గా వెళ్ళిపోతుంది. టైంకి ఈరోజు మా వారు ఇంటి ముందు మోటార్ రిపేర్ చేస్తుండగా ఇతను చీపుర్లు అమ్మడానికి వెళ్తూ కనిపించారు, పిలిచారు. ప్రతిసారి ఇలా వాళ్ళు వెళ్ళే టైంకి ఇంటి ముందు ఉన్నాం కదా, ఇక కనిపించినప్పుడే ఒక 4 ఎక్కువ తీసుకుంటే మంచిది కదా అని 6 చీపుర్లు తీసుకున్నాను. ఎక్కువ శాతం ఇలాంటివి ఇక్కడ తీసుకోవడం కుదరలేదని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకుంటాను. చీపుర్లు మాత్రం అమ్మ తీసుకోదండి, పుట్టింటి నుంచి చీపుర్లు పంపించకూడదు. అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వదిన తీసుకోమని చెప్పిద్ది. ఆ వదిన తీసుకున్నప్పుడు నేను డబ్బులు పే చేస్తుంటాను. ఇలాంటి చీపుర్లు మీ ఇళ్ళ దగ్గరలో అమ్మటానికి వచ్చాయి అనుకోండి, తీసుకోండి. కొంచెం ఎక్కువ రోజులే మన్నికి వస్తాయి, పొడవు ఎక్కువ ఉంటాయి.